ఆలోచించి చెప్పండి. నేను కింద బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. ఇష్టం లేకపోతే తీసేస్తాను. నేను ఆలోచించేది ఏంటంటే అప్పుడు నా ఫోటో కింద వారాలేదు. ఇప్పుడైతే నీది కూడా ఇలాగే వస్తుంది. ఇంద్రధనుసులో వర్ణములే పొడిమి ఒడిలో పడి చిగురు తొడిగినవి శరదృతువులో సరిగమలే తొడిమి తడిమి తొలి పిలుపుగా మారి దాహం తీరే సిరుల సిరులు విరిసి మురిసిపోయే సరికొత్త మాయే ఉబికే మౌనం ఉరికే ప్రాణం తన కోసం దిగి వస్తే ఆ ఆకాశం కరిగే దూరం తెరిచే ద్వారం జగమంతట పులకింతలు పూసే వాసంతం అనియా చెప్పరా. ఆ జోగినాథ్ గడి పక్కన ఇద్దరు ఉన్నారు కదా చింపాంజీ గారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారనియా? నువ్వు వీరంగా వచ్చేసి వాళ్ళు చెత్త కొట్టేసి చెప్పులేసుకుంది కానీ వచ్చేసి. నీకు చెప్పాను కదరా, నా గొడవ ఆడితో. ఆడు చుట్టూ వాళ్ళని కొట్టాలంటే ఎప్పుడు కొట్టేవాడిని. ఆడ రాని. ఈడెవడు? ఎవరు ఎవరు అదే ఎవరు అంటున్నాను. అరే నేను కొర్రా సుహాస్. ఏమి జన్మం ఏమి జీవనం ఈ మాయకాయం ఏమి జన్మం ఏమి జీవనం ఏమి జన్మం ఏమి జీవన ఏది సాక్ష్యతం. బాబ్జీ సార్, జోగినాథ్ గారి ఫ్రెండ్స్ ఒకటి ఎలా కొట్టేశాడు. ఎముకలు ఇరిగిపోయినాయి ఎదవలకి. దేవుడు ఉన్నాడు సార్, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు లేడు ఉంటే ఇలాంటి విశ్వాసం లేని కుక్కలు పుట్టి చూడడం. అదేంటి సార్? లేదు లేదు ఏమైంది సార్? మీదిలో నువ్వు అమ్మాయి థియేటర్ దగ్గర నేను ఏం చేస్తారా? సినిమాకి వెళ్ళాను. నా కూతురులో నీకు సినిమాలు ఏంటాయి? ఒక్కసారి ఇటు అడుగు పెట్టావంటే గుడ్డ పీకేసి. పాప విషయం కానీ మీదిలాగా చెప్తామేమో అడగ మాకు. తండ్రి అని కూడా చూడకుండా మొఖాన్నం పెద్ది నేనే మానేస్తున్నాను. అయితే ఆడపిల్లల తల్లిదండ్రులు మగాళ్ళందరూ ఎదవలేని అంత గట్టిగా నమ్ముతారో వాళ్ళ పిల్లలకు కూడా విచక్షణ ఉందని అంత గట్టిగా నమ్మిన రోజే దేశం బాగుపడిద్దండి. లింక్ అంట కట్టావు కదా, సిగ్గుండాలి అలా ఆలోచించడానికి. నువ్వింత చీప్ మనిషి అనుకోలా. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే లింక్ అంట కట్టేయటమే. నేనంటే మీకు ఎదవలా కనిపించవచ్చు, కానీ మిదిలా తను ముత్యమండి. ఎంత చక్కగా సుహాస్ అన్నను ముద్దుగా పిలుస్తుంది. బుర్రలు అంత పెంట పెట్టుకుని షాప్ అంటే దేవుడి పటాలు రోజు మీద బొట్లు పెట్టుకోవడం ఏ ఉపయోగం ఉండదండి. శ్వాస్ శ్వాస్ ఇంతకు ముందు కూడా ఇక్కడ పనిచేసేవాడు ఒకటి దాంతో వెధవేషాలు అయిపోయాడు రా.
నువ్వు కూడా అలాంటి వాడు అని భయపడ్డాను. టికెట్ ఆఫీస్లో కలెక్ట్ చేసుకో. నీ ఫ్లైట్ 7 o'clock. నువ్వు ఇంటికి చేరావని మాకు చెప్పక్కర్లేదు. హలో అన్నయ్య, అమ్మమ్మని మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చాను రా. ఐసీలో పెట్టారు. కష్టం అంటున్నారు మరి. నీకు లీవ్ దొరకడం కష్టం అనుకుంటా కదా. డేవిడ్ రాజ్ పెద్దనాన్న ఇక్కడ అన్ని చూసుకుంటున్నారులే. ఏదైనా జరిగితే కబురు పెడతాను. తమ్ముడు దీక్ష ఇంకా దిగలేదా? రేపే ఆఖరి రోజు. అవునా? ఏ ఊరు వెళ్తున్నావు? మీ ఊరే. మా ఊర్లో ఏ గుడి ఉంది? అన్ని బొట్లెట్టు నువ్వే గుడికి వెళ్తావు. నేనే గుడికి వెళ్ళాలి తమ్ముడు. రోజు మా ఆవిడే పెట్టిద్ది. మా అన్నయ్య వచ్చాడు. అమ్మమ్మ చనిపోయిందని కాదు, వాళ్ళ సూపర్వైజర్ని కొట్టాడని జాబ్ నుంచి తీశారు. భయపడుతున్నావా? నాకు కంఫు వచ్చు. చూసాలే ఆ రోజు నీ ప్రతాపం. అది ప్రాక్టీస్. కామెడీ చేయక, పడు తిక్కోడు. నీకు చాలా దెబ్బలు కూడా తగలొచ్చు. కావాలితే పెళ్ళైన తర్వాత బామ్మతిని టిప్ప మీద ఒక్కటిచ్చి దాగుడు మూతలాడు. ఎవడేమంటాడు? జాగ్రత్త, పలంగా చూసుకున్నాడు. పర్లేదమ్మా, మీరు మాట్లాడుకోండి, సంతోషంగా మాట్లాడుకోండి. ఏం పర్లేదు, మాట్లాడుకోండి. తమ్ముడు చూసేవాడు. చూసా మన ఫ్యామిలీని వదిలిపెట్టామో ఈడు. ఫోన్లే, మన పాప సేపు. సేపు నీకు దండం పెడతా మహేష్, తిన్న పెద్ద రచ్చ చేయక. మహేష్ వింటున్నావా? మహేష్, నొప్పి రుచి తెలియని వాడే అవతల వాడిపై చేయి చేసుకుంటాడు. తెలిసిన వాడు చెయ్యి ఎత్తటానికి కూడా ఆలోచిస్తాడు. చెప్పుంటే ఊరందాన్ని పిలిచావాడిని కదరా, నన్ను ఒక్కడే పిలిచావు. అందరూ తెలిసారు కదా. ఎందుకు ఆ చేతిలో తన్నులు తింటే చోద్యం చూడటానిక? అయినా అందరికీ తెలియాలంటే చూడక్కర్లే, వింటే చాలు. వీళ్ళు చూశారుగా, మిగతా వింటారు. స్వామినాయుడు, 9వ నంబర్ పారగానే వచ్చాట.
అందరి ముందు చిత్త కొట్టేశాడటగా. ఇప్పటికైనా నీ కొడుకు బుద్ధి వచ్చిందా అని అందరూ అడుగుతుంటే తాలెక్కడ ఇట్టుకోవాలో అర్థం కాలేదు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పానురా పెద్ద గొడవలకి ఎవరొద్దని, విన్నావా? ఇప్పుడు అనుభవించు. అసలు ఎవడరా నిన్ను కొట్టింది? కమల దెబ్బల వల్ల వస్తున్న నొప్పులు నాకు కూడా ఉన్నాయి. చేయి బెనికిందంట. చూడు, తగ్గపోతే చెప్పు. మా బాబ్జీకి చెప్పి నాటకట్టు కట్టిస్తా. పోయినసారి నాకు 10 రోజులు తగ్గిపోయింది. అదేదో చూడరా. నిజమే బాబు, ఆడెవడో గట్టిగా కొట్టేశాడు, భుజం జారిపోయింది. నేనేమి మల్లయోధుని కాదు, తప్ప కొట్టేశా. సారీ. ఇతనారా నిన్ను కొట్టింది? అవునండి. నేను జ్యోతి ప్రేమించుకుంటున్నాం. తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆహాహా, సరిపోయింది. నీ అభిప్రాయం ఏంటి జ్యోత్న?